మళ్ళీ ఒకసారి డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తెర మీదకి వచ్చింది. డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అంటే ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి చూసిరా, అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు రెండు కూడా పెరుగుతాయి, డీలిమిటేషన్ అవుతుంది అన్ని రాష్ట్రాలలో కూడా. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏంది అంటే 33% మహిళలకి రిజర్వేషన్లు ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ 33% రిజర్వేషన్లకి సంబంధించినటువంటి బిల్లు. సో మళ్ళా తెర మీదకి వచ్చుడు ఏంది అంటే ఇప్పుడు గతంలో ఒక 4-5 నెలల కింద చాలా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగింది, పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టిన తర్వాత అది వీగిపోయింది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి చూసిరా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి చూసిరా. అప్పుడు ఆ ఎన్నికల ముందు పెడితే ఎన్నికల ముందు హడావిడిగా పెడుతున్నారు, ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే ఈ బిల్లును హడావిడిగా తీసుకొస్తున్నారు అనే చర్చ కూడా జరిగింది. అయితే దాని తర్వాత ఆ బిల్లు వీగిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, అది వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద షాక్ లాంటిది ఈ బిల్లు వీగిపోవడం అనేది. గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద బిల్లులు కూడా వాళ్ళు చేసిర్రు, కానీ ఈ బిల్లు మాత్రం పోయింది, ఇది పెద్ద షాక్ లాంటిది అనే చర్చ అప్పట్లో జరిగింది, మనందరికీ గుర్తుండుంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లుని పార్లమెంట్లో పెడతారట. నిన్నటి వరకు ఏం చర్చ జరిగింది అంటే పార్లమెంట్ సెషన్స్ ఈ 13 తారీఖుతోనే అయిపోతాయి. ఈ 13 తారీఖుతోనే అయిపోయిన తర్వాత 3 రోజులు స్పెషల్ సెషన్స్ పెడతారు వీటి కోసమని పెట్టి అప్పుడు ఆ బిల్లును తీసుకొని వస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే స్పెషల్ సెషన్స్ ఏమీ లేవు, ఇంకా వారం రోజులు ఈ సెషన్స్కి టైం ఉంది కదా, ఇగో ఈ వారం రోజులలోనే తీసుకొని వస్తారు అనే చర్చ కూడా ఒకటి జరుగుతుంది. మరి ఈ వారం రోజులలోనే తీసుకొని వస్తారా, దాని తర్వాత జరుగుతుందా అనేది తెలియదు. కానీ మళ్ళీ ఒకసారి తెర మీదకి అయితే వచ్చింది ఇష్యూ. మామూలుగా పార్లమెంట్లో అంటే లోక్సభ, రాజ్యసభ ఈ రెండింట్లలో ఈ బిల్లు ఏ బిల్లులైనా సరే ఎప్పుడైనా సరే పార్లమెంట్లో పెట్టే బిల్లులు వాటి ఓటింగ్కి కనుక పోతే 2/3 మెజారిటీ ఉంటే ఆ బిల్లులు పాస్ అవుతాయి, లేకపోతే కనుక ఆ బిల్లు వీగిపోతుంది, అంటే ఆ బిల్లు పాస్ కానట్టు లెక్క, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు మొన్నేమైంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర 2/3 అంటే ఈ బిల్లులు పెట్టినప్పుడు ఈ బిల్లులు ఓటింగ్కి వచ్చినప్పుడు 2/3 మెజారిటీ లేకుండే, అందుకోసమని ఈ బిల్లు వీగిపోయింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఏంది అంటే లోక్సభలో 360 మంది కావాలి, రాజ్యసభలో 164 మంది కావాలి, అట్లయితే 2/3 మెజారిటీ ఉన్నట్టు. కానీ ఆ రోజు 298 మాత్రమే ఉండే, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి కదా. సో అందుకోసమని ఆ రోజు ఆ బిల్లు వీగిపోయింది. అయితే ఆ రోజుకున్న ఈ రోజుకి ఉన్న తేడా ఏంది, మరి ఇప్పుడు ఎందుకు ఆ బిల్లు పాస్ అవుతుంది అంటే ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఆ రోజు అప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండే కదా, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితులు మారినాయి. ఇప్పుడు అక్కడ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉండే అప్పుడు, అంతకుముందు స్టాలిన్ది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ వచ్చిండు, స్టాలిన్ ప్రభుత్వం పోయింది. తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఆ రోజు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉండే, మమతా బెనర్జీ ఓడిపోయింది, ఆమె పార్టీ కూడా అక్కడ ఓడిపోయింది కదా, వేరేటోళ్ళ ప్రభుత్వం ఫామ్ చేసిరు, అక్కడ బీజేపీనే ఫామ్ చేసింది. సో ఇట్లా చాలా మార్పులు జరిగినాయి. దాని తర్వాతే కదా యాప్ నుంచి రాఘవ చెద్ద, రాజ్యసభలో ఉన్న వాళ్ళ ఎంపీలందరూ కూడా మేము బయటకు వచ్చేసినాం మా యాప్ నుంచి, మమ్మల్ని ఒక సపరేట్ గ్రూప్గా చూడండి, మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాము అని కూడా ఒకటి ప్రపోజల్ పెట్టారు కదా వాళ్ళు, అది కూడా చూసినాం కదా. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తారు. తర్వాత మమతా బెనర్జీ అక్కడ ఓడిపోవడంతో వాళ్ళ ప్రభుత్వం దిగిపోవడంతో ఏమైంది, అక్కడ కూడా పరిస్థితులు మారినాయి. ఆమె పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎంపీలు కూడా ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. తమిళనాడులో కూడా పరిస్థితులు అట్లనే ఉన్నాయి. నిజానికి డిఎంకే ఇండియా కూటమిలో ఉండే, అంటే కాంగ్రెస్ వీళ్ళందరూ కలిపి ఒక కూటమిగా ఉండే కదా, ఇండియా కూటమిలో ఉండే. కానీ అక్కడ ఏమైంది అంటే తమిళనాడులో విజయ్ గెలవడంతో కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉండే ఇండియా కూటమిలా. కానీ అక్కడ విజయ్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయ్కి మద్దతు ఇస్తే దాన్ని స్టాలిన్ వ్యతిరేకించిండు. ఇండియా కూటమిలో ఉన్నాం మేము, కానీ ఇక్కడ మేము మీకోసము నిలబడితే మీరు మా కోసం లేరు అని ఆయన కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తుండు వాళ్ళతో. సో గ్యాప్ మెయింటైన్ చేసినంత మాత్రాన ఆయన వచ్చి వాళ్ళ ఎంపీలు వచ్చి ఈ బిల్లులకి మద్దతు ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అని అంటే అది క్లారిటీ లేదు దాంట్లో. కానీ ఒకవేళ వాళ్ళు ఆ రోజు సెషన్స్కి రాలేదనుకోండి, వచ్చినటువంటి వాళ్ళ దాంట్లోనే 2/3 మెజారిటీ అనేది క్రైటీరియాగా ఉంటుంది. సో వాళ్ళు ఒకవేళ సభకి రాలేదనుకోండి, అక్కడ వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ప్లస్ మమతా బెనర్జీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎంపీలు ఆ రోజు బిల్లు పెట్టిన రోజుకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మారినాయి. సో ఇప్పుడు బిల్లు పాస్ అవుతుంది ఈజీగా, పైగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది కదా, కాబట్టి దానికోసమన్నా మిగతా
పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచిస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ బిల్లు మొన్న పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడే ఈ బిల్లు పెడతారు అనే ఒక చర్చ జరిగింది. కానీ మనం ఢిల్లీలో ఒక జెన్జీ ఉద్యమాన్ని చూసినాం కదా, చాలా పెద్ద ఎత్తున సీజేపీ పార్టీ వాళ్ళు ఆ నీట్ పేపర్ లీక్ కోసమని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని జంతర్ మంతర్ దగ్గర జరిగిన లొల్లి చూసినాం కదా. దాని తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఆ ఇష్యూస్ ఉండే పార్లమెంట్ స్టార్ట్ అవ్వడంతోనే వీళ్ళు చలో పార్లమెంట్ పిలిపించారు. పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజే ఆ పార్లమెంట్ సెషన్స్లో స్టార్టింగ్లలోనే ఈ బిల్లును తీసుకొని వస్తారు అని చెప్పారు. కానీ దాని తర్వాత జరిగిన వరుస పరిణామాలతోనే ఆ బిల్లు అప్పుడు పెట్టలేదు. దాని తర్వాత కూడా ఒక చర్చ ఏం జరిగింది అంటే ఈ సెషన్స్లలో పెట్టరు అనే చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు పెడతారు అని తెలుస్తుంది. అయితే వేరే పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల అనేది ఒక పెద్ద ఇష్యూ. దాంట్లో చాలా పార్టీలు వ్యతిరేకిస్తుంది దీనికోసమే. ఎందుకంటే గతంలో కేంద్రం చెప్పినటువంటి విధంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు జరిగితే కనుక మేము స్ట్రిక్ట్గా పాటించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమానం ఇది, మేము స్ట్రిక్ట్గా పాటించి ఇవాళ పార్లమెంటు స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది అనేది దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. మేజర్ సమస్య అక్కడే ఉంది. సో దీనికి కేంద్రం ఏం ప్రత్యామ్నాయం చూపించబోతోంది అనేదే ఇప్పుడు మెయిన్ సమస్యగా ఉంది. అయితే అసలు ఆ జనాభాతో సంబంధం లేకుండా ఏం లేకుండా ప్రతి రాష్ట్రంలో కూడా 50% పెంచుతామంటే కనుక చాలా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. దానికి ఒకవేళ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతున్నారు వాటితో సంబంధం లేకుండా 50% పెంచండి అని. అట్లా 50% పెంచి చేస్తారా, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్నే ఇప్పుడు ఉన్నటువంటి 50% దాంట్లో పెంచి ఉమెన్ రిజర్వేషన్ తీసుకొస్తారా అంటే క్లారిటీ ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు గతంలో బిల్లు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్తే వాటిని చూస్తాం మేము దీంట్లో పెడతాము అని అన్నారు. కానీ లేదు, క్లారిటీగా అది బిల్లులో పెట్టండి, పెట్టిన తర్వాత ఆ బిల్లు మీద చర్చ జరిగిన తర్వాత దాన్ని బిల్లులో పెట్టుర్రి, దాన్ని కూడా కలిపి ఓటింగ్కి పోదాము అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పినాయి. కానీ అది ఆ రోజు దాంట్లో పెట్టలేదు వాళ్ళు. ఇప్పుడు నోటి మాటకి చెప్తే ఎట్లయితుంది? మీరు బిల్లులో పెడితేనే అది క్లారిటీ ఉంటుంది, దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. లేకుండా నోటి మాటకి చెప్తే రేపొద్దున అది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా అనేది ప్రతిపక్షాలు ఉన్నాయి. సో అందువల్ల అది వీగిపోయింది. చాలా అబ్జెక్షన్స్ ఉండే, చాలా ఇష్యూస్ ఉండే, చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయి పార్లమెంట్లో. దాని తర్వాత ఆ బిల్లు వీగిపోయింది. సో ఇప్పుడు కేంద్రం మళ్ళీ ఆ బిల్లును పెట్టబోతుంది అని, ఇంకా వారం పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడే స్పెషల్ సెషన్స్ ఏం పెట్టకుండా ఇప్పుడే ఆ బిల్లును పెడతారు అని, ఆ బిల్లు ఆమోదం పొందుతుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది. ఖచ్చితంగా ఈసారి బిల్లు ఆమోదం పొందుతుంది అని. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు 6 నెలల గ్యాప్లోనే రెండోసారి పెడుతున్నటువంటి బిల్లు కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాత కేంద్రం పెడుతుంది అనే చర్చ కూడా ఒకటి ఉంది. సో ఆ బిల్లు పెడుతుందా మరి, లేకపోతే ఇది నార్మల్గానే బయట మాటల్లానే ఉండిపోతుందా అనేది చూడాలి. పెడతారా లేకపోతే పెట్టకుండా ఉంటారా ఈ సెషన్స్లల్లో, మళ్ళీ స్పెషల్ సెషన్స్ ఏమన్నా పెట్టి పెడతారా, లేకపోతే నెక్స్ట్ సెషన్స్లలో ఏమన్నా పెడతారా అనేది చూడాలి. కానీ ఇప్పటికైతే పెడతారు, ఈ సెషన్స్ అయిపోయేంత వరకే పెడతారు అని దానికి తగ్గట్టు ప్రయత్నాలను కూడా స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీల నాయకులతోని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడడం కూడా స్టార్ట్ చేసింది. ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు తెలపండి అనేటువంటిది అన్ని పార్టీల నాయకులను కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని పార్టీల నాయకులను కూడా కలిసి అడుగుతున్నారు అని. ఖచ్చితంగా ఈ సెషన్స్లో ఆమోదం పొందుతుంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. మరి చూడాలి, బిల్లు సభలో పెట్టిన రోజు, పెట్టిన తర్వాత ఆమోదం పొందిన రోజు, ఆమోదంలో ఏ పాయింట్స్తోనే ఆమోదం పొందుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పటికైతే అయిపోయింది అనుకున్నటువంటిది మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది ఉమెన్ రిజర్వేషన్, అట్లనే డీలిమిటేషన్ బిల్.